వీడియో ಮಾಡ್ತಾರೆ. హే గాయ్స్, చాలా గ్యాప్ తర్వాత నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను. లాస్ట్ వీడియోలో నేను బెంగళూరు చేరుకున్నాను కదా, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. అక్కడి నుంచి నేను మురుదేశ్వర్ బయలుదేరాను. ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు, నాకు టైం కూడా లేదు. అలాగే నేను చాలా తక్కువ టైం ఉంది, నాకు వేరే ఆప్షన్ లేక నేను బస్సుకు ఎక్కాను. అది రేష్మా ట్రావెల్స్. వాడు నన్ను కరెక్ట్గా ఇక్కడ దింపేశాడు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎక్కడే బస్సు ఆగింది ఎగ్జాక్ట్గా. ఎక్కడి నుంచి దీని ఆపోజిట్ రోడ్డు వెళ్ళాలి, మనం రోడ్డు దాటాలి. మీకు ఎదురుగుండా ఆటోస్ ఉంటాయి. ఇక్కడ ఒక 10 నిమిషాలు ఉన్నాను, బస్సెస్ కోసం వెయిట్ చేశాను. ఇంకా బస్సెస్ ఏమీ రాలేదు. ఇంకా నేను డైరెక్ట్గా ఆటో ఎక్కాను. ఆటో అతను వచ్చేసి 30 40 ఎగ్జాక్ట్గా అంత ఐడియా లేదు, 40 తీసుకున్నట్టున్నాడు. ఇక్కడ నుంచి మెయిన్ గుడికి చేరుకోవడానికి ఎగ్జాక్ట్గా 15 to 20 మినిట్స్ ఈజీగా పడుతుంది. మ్యాక్సిమం చాలా దగ్గర కూడా. ఇక్కడ వెళ్తూ ఉండగా ఇక్కడ నేత్రాని స్కూబా డైవింగ్ అనే బోర్డు మీకు డిస్ప్లే అయ్యింది కదా. కొంచెం దూరం వెళ్ళగానే గుడి దగ్గరగానే మీకు చాలా ప్యాకేజెస్ మీకు బోర్డ్స్ అయ్యే కనపడుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ మనం దగ్గరికంటే వచ్చేసాము. ఈ మురుదేశ్వర్ వచ్చేసి మీకు అక్టోబర్ నుంచి ఫిబ్రవరి ఆ లోపల కనుక వస్తే క్రౌడ్ అనేది చాలా ఎక్కువ మంది ఉంటారు. అది పీక్ సీజన్ అనమాట. ఆ టైంలో మాత్రం చాలా బాగుంటుంది. నేను బెంగళూరు రీచ్ అయ్యాను. బెంగళూరు రీచ్ అవ్వకముందర నేనేం చేశానంటే ఆన్లైన్లో పేమెంట్ చేశాను. అంటే సేమ్ నెట్లో చూస్తాం, ఆన్లైన్లో పేమెంట్ డైరెక్ట్గా చేశాను. అక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను, అది నేను మీకు తర్వాత చెప్తాను. ఇక్కడ కూడా రెస్టారెంట్స్ అలాగే హోటల్స్ కూడా ఉన్నాయి, ఒకవేళ మీరు నైట్ స్టే చేయాలనుకుంటే. కాకపోతే కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది. ఒకవేళ మీరు గ్రూప్గా వచ్చారనుకుంటే ఇక్కడ ట్రావెల్ బస్సెస్ చాలా ఉన్నాయి, వాళ్ళతో మాట్లాడుకుంటే ఇక్కడ లోకల్ ప్లేసెస్ అలాగే ఎక్కడి నుంచి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అవన్నీ ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాడు. మ్యాక్సిమం గ్రూప్ కాబట్టి తక్కువే పడుతుంది ప్రైస్ కూడా. నేనైతే ఇక్కడికి మే నెలలో వచ్చాను, కాకపోతే ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఆ రోజు మామూలుగా లేదు. మరో విషయం వచ్చేసి ఇక్కడికి స్కూబా డైవింగ్ చేయాలనుకుంటే మాత్రం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసు. ఎందుకంటే ఇది ఇక్కడ నుంచి నేత్రాని ఐలాండ్ లాగా ఉంటుంది, అక్కడ తీసుకెళ్తాడు. అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ మనం ఒక యాక్టివిటీ చేస్తాం, స్కూబా డైవింగ్. నిజంగా ఇదైతే వర్తబుల్, నిజంగా ప్రైస్ కూడా వర్తబుల్, చాలా బాగుంది ఇక్కడ అయితే. అదే గోవాలో కూడా నేను చూడలేదు కానీ మా ఫ్రెండ్స్ చెప్పారు, కాకపోతే అక్కడ వాటర్ కూడా కొంచెం బాగలేదు, నాకు అంత నచ్చలేదు. ఒకవేళ మీరు చెయ్యాలనుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసు. ఆల్మోస్ట్ మనం దగ్గరికంటే వచ్చేసాము. ఆటో అతను నన్ను ఎక్కడ ఆపి చేసాడు. ఇక్కడ మాత్రం చాలా ప్యాకేజెస్ ఉన్నాయి. నేను మీకు చెప్పేది ఏంటంటే ఫస్ట్ అక్కడ నెంబర్స్ కనపడుతున్నాయి కదా, వాళ్ళతో మాట్లాడండి. ఎంత పడుతుందో ఏంటి ప్యాకేజెస్ అన్నీ వాళ్ళతో మాట్లాడి ఒక క్లియర్గా తెలుసుకోండి. నేనేం చేశానంటే ఆల్రెడీ నేను బుక్ చేశాను అన్నాను కదా, అది వచ్చేసి కొంచెం ఎదరగంట వెళ్ళాలి. మీకు గుడి కనపడుతుంది కదా, అక్కడి నుంచి కొంచెం ఇంకా స్ట్రైట్ గంట వెళ్ళాలి. నేను బుక్ చేసిన అతనికి ఫోన్ చేస్తున్నాను. ఆటో అతను అక్కడ ఆపాడు కదా, అక్కడ వాళ్ళని అడిగాను. ఆఫీస్కి వెళ్ళాం కదా, వాళ్ళేమో వాడికి ఫోన్ చేస్తేమో అసలు సరిగ్గా రెస్పాండ్ లేదు, ఏమీ లేదు. నేను స్కూబా డైవింగ్ ఆల్రెడీ బుక్ చేశాను. ఆ సిచ్యువేషన్ ఏమైందంటే చాలాసేపు ఫోన్ చేశాను కానీ అసలు రెస్పాండ్ అవ్వలేదు. నాకు ఎప్పుడు రెస్పాండ్ అయ్యాడంటే ఎగ్జాక్ట్లీ ఒక హాఫ్ అన్ అవర్ దాకా అసలు రెస్పాండ్ అవ్వలేదు. మళ్ళీ అక్కడికి వెళ్ళి కనుక్కుంటే అక్కడ వాళ్ళు కూడా సరిగ్గా చెప్పట్లేదు. మళ్ళీ అక్కడి నుంచి నేను మళ్ళీ తర్వాత ఎప్పుడో ఎత్తి కొంచెం ఎదరగంట రావాలి అని చెప్పాడు. ఇంకా అక్కడి నుంచి చాలా దూరం నడవాలి, అది నేను మీకు దారిలో చూపిస్తూ ఉంటాను. ఇక్కడ మీకు స్ట్రైట్గా చూస్తూ ఉంటే అక్కడ చాలా ఎత్తుగా మీకు ఒక రాజగోపురం కనపడుతుంది కదా, దాని ఎత్తు వచ్చేసి 249 అడుగులు అనమాట. అంటే ఇంచుమించుగా మీకు 21 అంతస్తులు ఉంటుంది. మీకు ఈ గుడిలో స్పెషాలిటీ ఏంటంటే శివుని విగ్రహం మన ప్రపంచంలోనే 2వ అతిపెద్ద పొడుగైన స్టాట్యూ మాత్రం ఈ ప్లేస్లోనే మీరు చూస్తారు. మొదటి స్థానం అంటే ఫస్ట్ ప్లేసు శివుని విగ్రహం వచ్చేసి మెయిన్ కైలాష్ మహాదేవ్ స్టాట్యూ అనమాట. అది వచ్చేసి నేపాల్లో ఉంటుంది, అది 149 అడుగులు ఉంటుంది. రెండో స్థానం వచ్చేసి మురుదేశ్వర్ అనమాట. ఈ గుడి రాజగోపురం కన్స్ట్రక్షన్ వచ్చేసి మీకు 1990లో మొదలు పెడితే 1998లో దీని యొక్క కన్స్ట్రక్షన్ అనేది పూర్తి చేశారు. ఇప్పుడు దాకా నేను కొంచెం ఈ చివరికంటూ వచ్చాను. మీకు ఒకటి ఎదురుగుండా కనపడుతుంది కదా ఇక్కడ స్కూబా డైవింగ్. ఇతనితో మాట్లాడాను. ఇతను ఏం చెప్పాడంటే చాలా తక్కువ రేట్ చెప్పాడు, కొంచెం తక్కువ రేట్ చెప్పాడు, చాలా ఎక్కువసేపు కూడా ఉంటుంది అవన్నీ చెప్పాడు. ప్రైస్ కూడా ఒక 500 ఎంతో తక్కువగానే ఉంది. అతనితో వెళ్ళి మాట్లాడాను, బాగానే చెప్పాడు. కాకపోతే నేను ఆల్రెడీ బుక్ చేశాను కాబట్టి
ఇంకా అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ నుంచి కొంచెం చాలా దూరం నడవాలి. మీకు ఎదురుగుండా కనపడుతుంది కదా. నేనేం చేశానంటే ఇక్కడ ఒక 10 మినిట్స్ ఉండి నేను దానిపైకి ఎక్కి టెర్రస్ పైకి ఎక్కి నేను చూస్తున్నాను వ్యూకి అంతా. ఇదేంటంటే అరేబియా మహాసముద్రం ఒడ్డున ఉంటుందన్నమాట ఈ ప్లేస్ వచ్చేసి. మీకు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద శివుని విగ్రహం ఇది. దీని యొక్క అడుగులు వచ్చేసి మీకు 123 అడుగుల ఎత్తులో ఉందన్నమాట శివుని విగ్రహం. కానీ చాలా బాగుంది. నెక్స్ట్ బ్లాగ్లో నేను అది చూపిస్తాను అక్కడ పైకి ఎక్కి. ఇక్కడ స్టార్టింగ్ కనపడుతుంది కదా ఎడ్జ్లో, ఇక్కడ నుంచి నేను లోపలికంట వెళ్ళాను. వాళ్ళతో ప్యాకేజ్ గురించి డీటెయిల్స్ గట్రా అవన్నీ మాట్లాడాను. వాళ్ళు మాత్రం బెస్ట్ డీల్, అదే బెస్ట్ రేటే చెప్పారు. కాకపోతే నేను ఆల్రెడీ బుక్ చేశాను కదా, ఇంకా మళ్ళీ వాళ్ళేమో రిఫండ్ కూడా ఇవ్వరు కాబట్టి ఇంకా మొత్తం మీద ఇంకా వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా ఇక్కడ నుంచి కొంచెం ఫ్రంట్ వరకు నడవాలి. జస్ట్ ఒక 5 మినిట్స్ ఎంత ఉంటుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి కొంచెం ఎదరగంట వెళ్ళాలి. ఆల్మోస్ట్ కొంచెం దగ్గర గంటనే వచ్చాం. ఒక 5 నిమిషాల్లో అక్కడికి వెళ్ళిపోవచ్చు. అదేంటంటే కొంచెం ఎక్కడో చివరంట ఉంది అది. నేనేమో అక్కడికి వెళ్ళాను, మీకు లాస్ట్లో చూపిస్తాను అది. అక్కడ ఏమైందంటే నేను ఆన్లైన్లో బుక్ చేశాను కదా, అక్కడికి వెళ్ళాక బుక్ చేసుకున్నారు అనుకోండి, వాడేమో వేరే రేట్ చెప్తున్నాడు, అంటే 1000 ఎక్స్ట్రా చెప్తున్నాడు. నేను ఆల్రెడీ బుక్ చేశాను, ఆన్లైన్ పేమెంట్ చేశానని చూపిస్తే అప్పుడు నాకు ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏమైందంటే ఒక్కడు ఒకలా చెప్తున్నారు అనమాట. అంటే ముందర బుక్ చేసుకుంటే ఒకలాగా ఉంటుంది, అక్కడికి వెళ్ళాక వేరేలాగా ఉంటుంది. కొన్ని చోట్ల అలా ఉంది. ఒక్కొక్క రేటు చెప్తున్నారు, ఒకళ్ళేమో ఎక్కువ చెప్తున్నారు, ఒకళ్ళేమో తక్కువ చెప్తున్నారు. ఆన్లైన్ బుక్ చేసుకోవద్దు. కొంచెం అక్కడికి వచ్చాక ఫస్ట్ మీకు ఏది బెస్ట్ డీల్ అనిపిస్తే దాన్ని ప్రిఫర్ చేయండి. మెయిన్ వచ్చేసి ఆ స్కూబా డైవింగ్ బుక్ చేసుకున్నాను కదా, అక్కడ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ కనపడుతుంది కదా, ఫ్రంట్ గంట వెళ్ళిపోయాను. అక్కడ నాకు చాలా కొంచెం టైం వేస్ట్ అయ్యింది. దగ్గరగా నేను ఒక అరగంట వేస్ట్ చేశాను. అరగంట పైన నేను కన్ఫ్యూజ్ అయ్యాను. మళ్ళీ ఆ బోటింగ్ పాయింట్కి మళ్ళీ పక్కకి వెళ్ళాల్సి వచ్చింది. అది నేను దీంట్లో చూపించలేదు, నేను మీకు తర్వాత చూపిస్తాను. ఇంకా ఇక్కడ ఇవన్నీ హోటల్స్ అనమాట. కాస్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. ఎండ మాత్రం మామూలుగా లేదు. దోశ అక్కడికి వెళ్ళాం కదా, అప్పుడు ఇటు సైడ్ వెళ్ళాను. వాళ్ళు వచ్చేసి ఇక్కడ రమ్మంటున్నారు. ఎంత బిల్డింగ్ అడిగితే వాడేమో ఇంక్లూడింగ్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ. ఇది కూడా సేమ్. దీని లెఫ్ట్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మీకు అక్కడ చివరి కనపడుతుంది కదా, నేను బుక్ చేసుకున్న స్కూబా డైవింగ్ ప్యాకేజ్ అయితే అదే. అక్కడికంటే వెళ్ళాలి. ఇక్కడ అయితే చాలా బాగుంది. బయట నుంచి చూస్తే చాలా బాగుంది వ్యూ అంతా. మీకు ఈ మురుదేశ్వరి ఏంటంటే ఫస్ట్ మీరు చేయాల్సింది, ఎక్కడికి వస్తే మాత్రం ఫస్ట్ స్కూబా డైవింగ్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మీకు ఈజీగా 1 డే మాత్రం ఈజీగా పట్టేస్తుంది. అక్కడ మీకు ఒక ఫామ్ కనపడుతుంది కదా, మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ గట్టా ఏమున్నాయా ఏంటి అవన్నీ వాళ్ళన్నీ అడుగుతారు. మనం ఉంటే ఉన్నట్టు లేదా లేనట్టు మామూలుగా అవన్నీ చెప్పాలి. అంటే బ్రీతింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా సరే వాళ్ళకి ముందర ఇన్ఫామ్ చేయాలి. వాళ్ళు మన దగ్గర జస్ట్ మన మనీ పే చేసుకుంటారు. ఇక్కడ స్విమ్మింగ్ సూట్స్ కనపడుతున్నాయి కదా, దీనికి వచ్చేసి ఎక్స్ట్రా తీసుకుంటారు వీళ్ళు, ఎక్స్ట్రా పే చేయాలి. నాకైతే స్కూబా డైవింగ్ ప్రైస్ వచ్చేసి 2500 పడింది. మీకు స్విమ్ సూట్ కావాలంటే ఎక్స్ట్రా 500 ఎంతో పే చేయాలి. మీకు లోపల మాత్రం ఎలా ఉంటుంది, మీకు వీళ్ళు చాలా సేఫ్గా తీసుకెళ్తారు. మీకు వాళ్ళ దగ్గర సేఫ్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయి. మొత్తం వాళ్ళంతా గైడెన్స్ ఇస్తారు. కాకపోతే ఇది కూడా బాగానే ఉంది. కాకపోతే కొంచెం ప్రైస్ ఒక 500 ఎంతో అటు ఇటు ఉంటుంది అంతే నాకు తెలిసి. మీరు ఏంటంటే వచ్చినప్పుడు కొంచెం డీల్ మాట్లాడుకోండి. మీకు ఏది బెస్ట్ డీల్ అంటే అది ప్రిఫర్ చేయండి. వన్స్ మీరు మురుదేశ్వరికి రీచ్ అయ్యారంటే మీకు ఒకవేళ నేత్రాయణ ఐలాండ్ వెళ్తే కనుక 1 డే మాత్రం ఈజీగా పట్టేస్తుంది. ఎందుకంటే సాయంత్రం వరకు అక్కడే ఉంటాం, మన ఐలాండ్లోనే ఉంటాం. అక్కడి నుంచి మనం బయలుదేరి సాయంత్రం వచ్చేటప్పటికి ఈజీగా 4 or 5 మాత్రం ఈజీగా అయిపోతుంది. మళ్ళీ అక్కడి నుంచి టెంపుల్ దర్శనం చేసుకున్నాను. అవన్నీ నేను మీకు తర్వాత బ్లాగ్లో మాత్రం నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మనం ఈ ప్యాకేజీ తీసుకున్నందుకు వాళ్ళు మనకి ఒక ఫ్రూటీ ఒకటి, అలాగే బిస్కెట్ ప్యాకెట్ అవన్నీ ఉంటాయి, ఒక కవర్లో వేస్తారు నెంబర్స్. ఒకవేళ మీరు ఇక్కడ కూడా వెళ్ళాలనుకుంటే వాళ్ళతో మాట్లాడుకోండి. కాకపోతే ఫస్ట్ చూడండి, మీరు ఏది నచ్చితే అది ప్రిఫర్ చేయండి. చాలా రోజుల తర్వాత నేను ఈ వీడియో చేయడం జరిగింది.
కొంచెం మీరు కనుక లైక్ చేస్తే కొంచెం వీడియో అనేది పుషప్ అవుతుంది. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా మీకు ఆల్ క్లియర్గా చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ. బై బాయ్.